చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఉత్సాహంగా ఉంటేనే ఇక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పాలి. ఏదో మనం కష్టపడి వచ్చినట్టుగా ఉండకూడదు. ఇష్టంతో వచ్చారా, కష్టంగా వచ్చారా? ఇష్టంగా త్వరగా ఎందుకు రాలేదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాస్టారు మీకోసము ఎంతో ప్రయాసపడి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఒక్కరిద్దరు నోరు తెరుస్తున్నారు. బయటికి వెళ్తే మన స్వరాలు గట్టిగా వినిపిస్తాయి. ఇంట్లో గొడవ పెట్టుకుంటే గట్టిగా వస్తుంది మనకి స్వరం, కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చేసరికి నోరు పెట్టట్లేదు. హల్లెలూయా. రెండు చేతులు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడు చూడండి ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి. నేను ఏదో వాక్యం ప్రిపేర్ అయ్యాను మీకోసము, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత దేవుడు ఇంకొక వాక్యం ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. దేవుడు చెప్పిన వాక్యమే చెప్పాలి. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి చదువుమా. ఎవరైనా మంచి ఒక్కరు చదవండి చాలు. యేసు ప్రభు అంట ఒకసారి ఒక పర్యాయము, గిన్నె అంటే గిన్నె కాదమ్మా, గెన్నెసరెత్ అనే ఒక సముద్ర తీరంలోకి నిలిచి ఉండగా జన సమూహము ఏం వాక్కును? దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యుద్ధకు నెట్టుకొనొచ్చు వచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఒక సరస్సు తీరం దగ్గరికి వచ్చారంట. ఆయన నిలిచి ఉన్నారంట. ఆయన దగ్గరికి ప్రజలు దేవుని వాక్యం వినాలని ఎలా వచ్చారు? నెట్టుకొనొచ్చు. ఎందుకు రావాలి? ఎక్కడ నెట్టుకుంటారు చెప్పండి? కరెక్ట్ చెప్పావమ్మా. ప్రైజ్ ది లార్డ్. భోజనాల దగ్గర నెట్టుకుని నాకు 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 హల్లెలూయా. ఇంకొక దగ్గర నెట్టుకుంటారు. ఎక్కడ చెప్పండి? మార్కెట్లో నెట్టుకుంటారా? మళ్ళీ సినిమా థియేటర్ టికెట్లు తీసుకునే దగ్గర అక్కడ ఇంకా మరీను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే ఏదైనా మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా లోన్లు వస్తున్నాయి, తొందరగా రండి అని ఎవరైనా ఈ మరీదల సభ్యులు కానీ ఏదైనా పిలిచారనుకోండి, ఎట్లా వస్తారు? నెట్టుకుంటూ వస్తారు. ఇక అసలు డోక్రా కరెక్ట్ పదం గుర్తు రాలేదు. డోక్రా 3 లక్షలు లోన్ ఇస్తున్నారు, వడ్డీ లేదని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ప్లేసు నాకు కావాలి. కానీ మరి దేవుని వాక్యము వినడానికి వాళ్ళు తండోపతండాలుగా వచ్చేసారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎన్ని లోన్ వచ్చినా అది 1 సంవత్సరంలో అయిపోతుంది. అవునా? ఈ లోకం ఆశలు, భోజనం ఒక పూట తింటే అయిపోతుంది, అరిగిపోతుంది, కరిగిపోతుంది. ఈ లోక సంబంధమైనవి మనము ఎన్ని సంపాదించుకున్నా ప్రియులారా అవన్నీ కూడా గతించిపోతాయి. కానీ గతించనిది, మారనిది ఒక్కటే, స్థిరంగా నిలబడేది దేవుని వాక్యం. గట్టి చప్పట్లు కొడదామా? దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రసంగాలు చెప్పే ప్రసంగికులు కాదు, యేసు ప్రభువే స్వయంగా అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. ఎవరు ప్రసంగం చేస్తున్నారు? దేవుడు మాట్లాడితే ఎట్లా ఉంటదండి? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు పరలోక తండ్రి తన కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ఆదిలో వాక్యమైన దేవుడే శరీరధారిగా వచ్చాడు, భూమి మీద నడుస్తున్నాడు. హల్లెలూయా. సముద్రం పక్కన వచ్చాడు, ఈరోజు మీ గ్రామానికి వచ్చాడు. హల్లెలూయా. ఏ రూపంలో వచ్చాడమ్మా? వాక్కు రూపంలో వచ్చాడు. ఈ రోజు మీ ఊరికి ఎలా వచ్చాడు? యేసు ప్రభు శారీరకంగా వచ్చారా? ఏ రూపంలో వచ్చారు? ఆత్మ, పరిశుద్ధాత్మ రూపంలో, వాక్కు రూపంలో వచ్చారు. హల్లెలూయా. మరి మనం ఆ వాక్కులు వినడానికి ఎలా రావాలి? తోయడానికి ఎక్కడ జనం ఉంటే కదా తోయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ మంది జనం ఉంటే నాకు చోటు జరగని తోసుకొని కూర్చోవచ్చు. అక్కడ జనం లేకుండా తోసుకోవడానికి అవకాశము లేదు. అంటే అక్కడ అర్థం ఏంటి?
వచ్చారు. హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి తరలి వచ్చి ఇంట్లో పెద్దలు వచ్చేసారు, పిల్లలు వచ్చేసారు, టీవీలు కట్టేశారు. అప్పుడు టీవీ లేవు అనుకోండి. హల్లెలూయా. వంటలన్నీ పక్కన పడేశారు. యేసయ్య వచ్చాడు, మనకి ఇవన్నీ వద్దు. ఇంకొక వ్యక్తి కూడా యేసు ప్రభువుని చూడడానికి లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో చదవండి. త్వరగా టక తీయాలి, మనకి సమయం చాలా తక్కువ. లూకాసు వార్త 19:1 నుంచి చదవా గబగబా. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడు? ఎరికో పట్టణానికి వచ్చాడు. ఈ ఊరు పేరేంటండి? ఈ పట్టణం పేరేంటి? ఈ దేశం పేరేంటి అమ్మా? ఈ ఊరు కామయ్య పాలెం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ కామయ్య పాలానికి వచ్చాడు. చెప్పండి కదా. హల్లెలూయా. చదువు వచ్చారు. ఎరికో పట్టణం కూడా వెళ్తూ ఉన్నారు. ప్రముఖుడకు జక్కయ్య ఉండే. అతడు యేసును ఎవరిని చూడాలనుకున్నాడు? యేసయ్యను చూడాలనుకున్నాడు. హల్లెలూయా. మనం ఎవరిని చూడాలనుకుంటున్నాం? అబ్బా, నిజంగా యేసయ్య చూడాలనుకోలే ఎంత తొందరగా వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊరికే మనం నోటితో ఉట్టి మాటలు మాట్లాడకూడదండి. హల్లెలూయా. మనకి ఫోన్ ఇంపార్టెంట్, టీవీ ఇంపార్టెంట్, సీరియల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. హల్లెలూయా. నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు ఇంపార్టెంట్. వంట ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి చాలా ప్రాముఖ్యము. కానీ దేవుని చూడడము, దేవుని సన్నిధికి రావడం మనం చివర్లో పెట్టేస్తామండి. హల్లెలూయా. కానీ జక్కయ్య చూడండి, యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడంట. చక్కటి పాట పాడారు అమ్మ. ఎవరు? ఆశయ్య, చిన్న ఆశయ్య. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏమైంది చదువు? కానీ అతను ఎలా ఉన్నాడు? పొట్టివాడు. ఇంకా యేసు ప్రభు ఉన్న చోట జనాలు ఎంతమంది ఉన్నారు? 5 మంది, 10 మంది, 50 మంది ఉన్నారా? ఎక్కువ మంది, వేల మంది జనం ఉన్నారు. జన సమూహము, అంతమంది ప్రజలు యేసు ప్రభుని ఎలా వెంబడిస్తున్నారు? దేనికోసం వెంబడిస్తున్నారు? యేసు దగ్గర ఏం దొరుకుతుంది? వేరే వాళ్ళ దగ్గర లేనిది యేసు ప్రభు దగ్గర ఉన్నది ఏంటి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. క్రిస్రాజ్ ఫాదర్ గారు ఒక చక్కటి పాట రాశారు. సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, టీవీ ముందు కూర్చున్న, సెల్ ఫోన్ లో చూస్తున్నా, టీవీ ముందు కూర్చున్న, సెల్ ఫోన్ లో చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్ లో నేను చూస్తూనే ఉన్నా. హల్లెలూయా. ఒక అమ్మమ్మ రీల్స్ చూస్తుంది. హల్లెలూయా. ఏం రీల్స్? చదువు లేదు, ఏమీ లేదు, కానీ ఆమెకి రీల్స్ చూడడం మాత్రం వచ్చు. హల్లెలూయా. సంతోషం కోసం, సమాధానం కోసం, హ్యాపీనెస్ కోసం, మైండ్ ఫ్రీగా ఉండాలని, అన్నీ మర్చిపోవాలని కొంతమంది సారా కొట్టుకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది సీరియళ్ళకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ముచ్చట్లకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది సినిమా హాల్కి వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. కానీ నిజమైన సంతోషం ఎక్కడైనా ఉందా అమ్మా? ఉందా? సంతోషం, సమాధానం ఉందా? శాంతి ఎక్కడ ఉంది? యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. గట్టి చప్పట్లు కొడతాం. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు ఇంకా అసలు ఆయన వదిలిపెట్టలేకపోతున్నారు. అరే, యేసయ్యతో ఉంటే చాలా బాగుంది, ఆయన మాటలు వింటా ఉంటే ఇంకా బాగుంది, మనకి బిర్యానీ లేకపోయినా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసు ప్రభు వాక్యం చెప్తూ ఉన్నాడు, కొండ మీద వాక్యం చెప్తూ ఉన్నాడు. మొన్న ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి లక్ష్మీపురంలో. హల్లెలూయా. ఒక నైట్ జరిగింది, రెండో నైటు 1 గంట వరకు జరిగింది అనుకోండి. కానీ యేసు ప్రభు వాక్యము డే అండ్ నైట్, పగలు రాత్రి, పగలు రాత్రి.
పగలు రాత్రి అట్లా 3 రోజులు వారు వరుసగా వాక్యం వింటూనే ఉన్నారు. వాళ్ళు స్నానం చేయడం మర్చిపోయారు. అలాంటి అక్కడ రూమ్స్ ఉన్నాయా? అదే పెద్ద రిట్రీట్ సెంటర్ అనుకున్నారా? కొండ మీద, ఆ కొండ మీద ఏమీ లేదు, ఉట్టి గడ్డి. మేము ఆ కొండ దగ్గరికి వెళ్ళాం, చెల్లి నేను. కొండ మీద ధన్యతల కొండ మీద ప్రసంగం అంటారు. ఆ కొండ మీదకి ఎక్కాము. ఒక ఆలయం ఉంటుంది, చక్కటి ఆలయం, ఎంతో మంచి వాతావరణం. ఇప్పుడే ఇట్లా ఉందంటే యేసు ప్రభు కాలంలో ఇంకెంత బాగుందో అనిపించింది. హల్లెలూయా. అక్కడ అందరూ కూర్చున్నారు, వాళ్ళకి అన్నీ మర్చిపోయారు. బ్రష్ చేయడం మర్చిపోయారు, స్నానం చేయడం మర్చిపోయారు, తినడం మర్చిపోయారు, వండుకోవడం మర్చిపోయారు, అన్నీ వదిలేశారు. ఒకటే యేసయ్య వాక్యము వింటున్నారు, యేసయ్య ముఖాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. ఇందాక తమ్ముడు చక్కటి పాట పాడాడు. ఏం పాట పాడాడు? మీరు రాలేదు అప్పటికి. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజున నా కన్నులకు నిద్దురకరు. ఇప్పుడు మనకి ఏది కనిపించకపోతే నిద్ర రాదు. సెల్ ఫోన్ చూడకపోతే నిద్ర రావట్లేదు అనుకోండి, టక్కన ఫోన్ తీయడం మళ్ళీ చూడ. ఆ ఫోన్ చూస్తే నిద్ర వస్తుందా? రాదు. నిద్ర రావట్లేదని ఫోన్ చూస్తావు, ఫోన్ చూస్తే నిద్ర రాదు. అసలు నైట్ అంతా నీకు నిద్ర ఉండదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరిని చూడాలి? యేసయ్యని వాళ్ళు చూస్తూ ఆ కొండ మీద ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు. 3 రోజులు యేసయ్యతోనే ఉండిపోయారండి. ఎంత అద్భుతం. హల్లెలూయా. అక్కడ ఎంతో మంది జన సమూహం వచ్చారు, యేసయ్య చుట్టూ నడుస్తున్నారు. ఎక్కడికి యేసు ప్రభు వెళ్తే అటు ఆయనతో పాటు వెళ్తున్నారు. అక్కడ చెక్కయ్య వచ్చాడు యేసయ్యని చూడాలని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసు ప్రభు ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఒక ఫస్ట్ ఏమో ఆ సాగర తీరాన, గెనెసరతు సరస్సు తీరం. ఇంకోసారి ఏమో రోడ్డు మీద ఎరికో పట్టణంలోకి వెళ్ళాడు, అక్కడ కూడా జన సమూహం. ఒకసారి కపెర్నహూములో ఒక ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు. అక్కడ కూడా ఇంటిలో మొత్తం నిండిపోయారు, బయట కూడా నిండిపోయారు. అసలు కిక్కిరిసిపోయారు జనాలు. లోపలికి ఎవరు రావడానికి కూడా ఇంత చోటు కూడా లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక పక్షవాత రోగిని 4 మోసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు అనుకున్నారు, అయ్యో ఇంతమంది జనం ఉన్నారు కదా, ఇంకా కలవలేములే, యేసు ప్రభు మన కలవర్లే, వెళ్ళిపోదాం అనుకున్నారా? అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారు? ఇంటి పైకి ఎక్కారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంటి పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకి దించారంటే ఎంతమంది జనం. యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఇంతమంది జనం అంటే యేసయ్యలో సంతోషం ఉంది. ఆమేన్. యేసయ్య దగ్గర, యేసయ్య పాదాల దగ్గర ఆనందం ఉంది. యేసయ్య పాదాల దగ్గర స్వస్థత ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసు ప్రభు అలా దారిలో వెళ్తూ ఉన్నాడండి. వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసయ్య పాదాల మీద పడిపోయాడు. యేసయ్య నా కుమార్తె చావు బ్రతుకలో ఉందయ్యా. అప్పుడు యేసయ్య అన్నాడు, సరే నేను వస్తాను, నేను వచ్చి ప్రభువా ఒక్కసారి నా బిడ్డ మీద అలా చేయి పెడితే చాలు ఆయన, నా బిడ్డ బాగుపడుతుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు మన జీవితంలో ఎలా కార్యాలు చేస్తాడంటే మన విశ్వాసము ఎంత ఉందో, ఎలా మనము నమ్ముతున్నామో దాని ప్రకారంగానే ఆయన చేస్తాడు. హల్లెలూయా. సపోజ్ నీకు 5% విశ్వాసం ఉంది, 5% చేస్తాడు. హల్లెలూయా. ఒక 50% విశ్వాసం ఉందనుకోండి, 50%. 100% విశ్వాసం ఉంటే 100% చేస్తాడు. హల్లెలూయా. సపోజ్ మీరు అనుకో